హలో ఫ్రెండ్స్, ఏదైనా భోజన హోటల్కి వెళ్ళినప్పుడు చాలామంది రసం సాంబార్ వేసుకుంటారు. కానీ ఉలవచారు ఉంటుంది కదా, అది అన్ని చోట్ల దొరకదు, అందరికీ నచ్చదు, కొంతమందికి నచ్చుతుంది. కానీ అది అన్నిటికంటే ఆరోగ్యవంతమైనది. ఈ సత్యం సింధనం సినిమా కూడా అంతేనండి. ఎవరికైనా సరే మాస్ యాక్షన్ సీన్లు, ఫైట్లు, హీరో ఎలివేషన్, ఐటమ్ సాంగ్లు కావాలనుకుంటే మాత్రం ఈ సత్యం సింధనం సినిమా థియేటర్ దరిదాపులకు కూడా వెళ్ళకండి. కానీ మీకు కానీ 3 గంటలు ప్రశాంతంగా, హాయిగా, ఆహ్లాదంగా ఒక మంచి సినిమా చూసి ఎమోషనల్గా మధ్య మధ్యలో కామెడీ సీన్లు, అన్ని రకాల ఎమోషన్స్, ఒక ఇద్దరు కజిన్స్ మధ్యలో ఉన్న అద్భుతమైన జర్నీని ఎక్స్ప్లోర్ చేసే కథ ఒకటి ఉందండి ఈ మూవీలో. కానీ ఇలాంటి సినిమాలకి స్పీడ్గా, రేసీగా స్క్రీన్ ప్లే ఉంటే ఎక్కవండి. ఇలాంటి ఎమోషనల్గా ఉండే సినిమాలు స్లోగానే ఉంటాయి, లెందీగా ఉంటాయి, పెద్ద పెద్ద కన్వర్జేషన్స్ ఉంటాయి. సో మీకు స్లోగా వెళ్ళిన సినిమా అయినా పర్లేదు, ప్రశాంతంగా ఉంటుంది. లెందీగా 3 గంటలు ఉన్నా పర్లేదు, ఎక్కువ డైలాగ్స్ ఉన్నా పర్లేదు, నేను అలా చూసి ఎంజాయ్ చేస్తాను, ఇట్లాంటి మూవీస్ ఇష్టపడతాను అనుకుంటే మాత్రం మీ ఫ్యామిలీని మొత్తం తీసుకొని, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళని ఓ సినిమాకి తీసుకెళ్తానని చెప్పి మీరు థియేటర్ తీసుకెళ్ళి కూర్చోబెడితే వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఇలాంటి మూవీని చూసే వాళ్ళకి మాత్రం మూవీ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందండి. ఈ సత్యం సినిమా మూవీకి మైనస్ పాయింట్లు అంటే చెప్తున్నా కదా, లెందీగా ఉంటుంది, స్లోగా వెళ్తుంది. ఇవి డైరెక్టర్ తీసుకున్న క్రియేటివ్ చాయిసెస్. ఇట్లాంటి సినిమాకి అలాగే ఉండాలి కాబట్టి. అలాగే ఎటువంటి ట్విస్ట్లు, టర్న్లు, హై ఇచ్చి మూమెంట్లు లేకుండా అలా వెళ్ళిపోతుందండి. అండ్ ఈ మూవీకి స్టోరీ కూడా పెద్ద గొప్ప స్టోరీ కాదు, సింపుల్ స్టోరీ అండి. ఆ సింపుల్ స్టోరీనే 3 గంటలు హ్యూమన్ ఎమోషన్స్ టచ్ చేస్తూ తీశారు. ఇలాంటి సినిమా చూసే వాళ్ళకైతే బాగా ఎంగేజింగ్ అనిపిస్తుంది. కాదు, మాస్ సినిమాలు నచ్చే వాళ్ళకి మాత్రం ఈ మూవీ డెఫినెట్ డిస్కనెక్ట్ అయిపోయి లెగ్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చేస్తారండి. సో మీరు ఏ సెట్ ఆఫ్ ఆడియన్స్ అర్థం చేసుకొని ఈ సినిమాకి వెళ్ళండి. ఈ సినిమాకి యాక్ట్ చేసిన కార్తీ గారు, అరవింద్ స్వామి వాళ్ళ జీవితం పెట్టేశారు ఆ క్యారెక్టర్లకి, అద్భుతంగా యాక్ట్ చేశారు. అండ్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ ఆల్రెడీ 96 అనే క్లాసిక్ తీసాడని మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా కూడా మరో క్లాసిక్ తీసాడని చెప్పాలి. ఈ మూవీకి మహేంద్రను మంచి సినిమాగ్రఫీకి ఇస్తే, గోవింద్ వసంత్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడండి. చాలా ఎంగేజింగ్గా, మళ్ళీ ఇంట్రెస్టింగ్ కూర్చుంటాం సీటు మీద అద్భుతమైన సూది మ్యూజిక్ వల్ల. కానీ వీళ్ళందరికంటే బాగా కష్టపడింది ఎవరు తెలుసా అండి? రాకేంద్ర మౌళి. ఎస్, ఆయన తమిళ డబ్బింగ్ సినిమాలు లేదా వేరే లాంగ్వేజ్లో డబ్బింగ్ సినిమాలు తెలుగులోకి అడాప్ట్ చేస్తాడనమాట. మీకు ఎక్కడ ఇది వేరే లాంగ్వేజ్ తమిళ సినిమా అనిపించుకున్నట్టు స్ట్రైట్ తెలుగు సినిమా అనిపిస్తుందండి. డబ్బింగ్లో ఉన్న డైలాగుల నుంచి సినిమాలు అక్కడక్కడ కనిపించే ఫ్లెక్సీలు, యాడ్లు, ఊరు పేర్లు ఇవన్నీ కూడా మన తెలుగులోనే పడతాయి. అండ్ చాలా అడాప్టేషన్స్ కూడా మన తెలుగు సినిమా రెఫరెన్సెస్, తెలుగు లొకేషన్ రెఫరెన్సెస్, డైలాగులు కూడా అచ్చ తెలుగు డైలాగులు చాలా బాగా అడాప్ట్ చేశాడు. ఈ సినిమాకి తెర ముందు కాకుండా తెర వెనక కనిపించిన హీరో అండి ఈయన రాకేంద్ర మౌళి. సో అదండి మరి సత్యం సుందర సినిమా గురించి నా ఒపీనియన్. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3.5 out of 5 అండి. ఫ్రెండ్స్, ఆల్రెడీ దేవరా మూవీ రివ్యూ మన ఛానల్లో పెట్టేసాం, వీలైతే అది కూడా లుక్ చేసేయండి. అలాగే మన హిట్ ఫట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.